రామ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్ గారు, నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న వచ్చేసి మనకి ఆన్ డిమాండ్ క్వశ్చన్ అన్నమాట. ఎక్కువగా మన కమెంట్స్ లో వచ్చినటువంటి కమెంట్, మనం ఏదైనా విజువలైజ్ చేసినప్పుడు మనకు అందులో మల్టిపుల్ థాట్స్ వస్తూ ఉంటాయి. అందులో మనకు ఎక్కువగా నెగటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఎవరితోనైనా ఒక 2 నిమిషాలు మాట్లాడడం అనుకోండి, వాళ్ళు ఎంత బాగా మాట్లాడినా కూడా అందులో ఒక చిన్న పాయింట్ పట్టుకుంటాం. ఆ పాయింట్ ద్వారా వాళ్ళు మాట్లాడినది మొత్తం హోల్ డిస్కషన్ అంతా కూడా మనకు నెగటివ్ గానే కనిపిస్తుంది. ఇంకా వాళ్ళని ఎప్పుడు చూసినా మనం నెగటివ్ గా చూడడం ప్రారంభిస్తూ ఉంటాం. అసలు మనకు నెగటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి అంటారు? అసలు నెగటివ్ థాట్స్ అంటే ఏంటి? అండ్ మోర్ ఓవర్ ఈ విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి నెగటివ్ థాట్స్ నుంచి బయటకు తీసుకురావడానికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా? గుడ్ క్వశ్చన్ అండి. అంటే నెగటివ్ థాట్స్ అనేది ఇది అసలు సబ్జెక్టుకు సంబంధం అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సందర్భాల్లోనూ దీనికి ఆన్సర్ తెలుసుకోవాలన్న కోరిక ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మాట్లాడదాం. చాలా సింపుల్గా చెప్పాలంటే నెగటివ్ థాట్ అంటే ఏంటంటే, మీరు ఏ ఫలితాలు మీరు కోరుకోలేదో ఆ ఫలితాలకు సంబంధించిన ఇమేజెస్ మైండ్లో ఉండడమే నెగటివ్ థాట్. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నెగటివ్ థాట్ అంటే ఏంటి? నేను ఫెయిల్ అయినట్టు నన్ను నేను చూసుకోవటమే. ఫెయిల్ అవుతానేమో అని అనుకోవటం నెగిటివ్ థాట్. బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండి లాభాలు రావేమో అంటే నేను నష్టపోయిన నన్ను నేను ఇమేజెస్ క్రియేట్ చేసుకొని చూసుకోవటం. ఒక వ్యక్తితో పరిచయం అయినప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు నమ్మకం లేనప్పుడు ఈ వ్యక్తి మోసం చేస్తాడేమో అని అనుకోవడం నెగిటివ్ ఇమేజెస్. సో మీ ప్రతి నెగిటివ్ థాట్ ఒక ఇమేజ్ని ఇస్తుంది. ఏ ఇమేజ్ అంటే, మీరు ఏది కోరుకోలేదో, మీరు ఏది వద్దనుకున్నారో, ఏది ఇష్టం లేదో అది మీ మైండ్లో వచ్చి కూర్చుంది. సో ఈ నెగిటివ్ థాట్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. నెంబర్ 1 క్రిటికల్. ఇది ఎప్పుడు మనల్ని విమర్శించుకునేదిగా, మనల్ని తక్కువ చేసేదిగా, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదిగా ఉంటుంది. మొదటిగా దాని లక్షణం. సో చాలా క్రిటికల్గా ఉంటుంది. ఈ క్రిటికల్ థాట్ ఏంటంటే, మనల్ని ఎప్పుడు సెల్ఫ్ క్రిటిసిజంతో స్టార్ట్ అయ్యే ఆలోచన అది. సో ప్రతి నెగిటివ్ థాట్లో ఆ క్రిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. రెండోది రూమినేషన్. తిరిగి అదే ఆలోచన వస్తుంది. చిన్న విషయమైనా కావచ్చు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర వాటర్ బాటిల్ ఉందా? తీసుకోండి. మీ దగ్గర తీసుకోండి. ఓకే. మీరు ఈ బాటిల్ని అరచేతి మీద ఉంచుకోగలరు? స్ట్రైట్గా నిలబెట్టండి. వెరీ గుడ్. చెయ్యి చాచండి. ఇంకా చాచండి. ఓకే. వెయిట్ ఉందా అది? కొంచెం ఉంది సార్. కొంచెం ఉంది అంతే, పర్వాలేదు కదా. మనం ఇలాగే ఇంటర్వ్యూ చేద్దాం సార్. సార్ ఒక 1 minute అంటే పర్లేదు, కానీ ఇంకంతకంటే ఎక్కువసేపు పట్టుకోలేము. కష్టం కొంచెం. కానీ అది ఎంత వెయిట్ ఉండొచ్చు అండి? ఉంటే సార్ హార్డ్లీ గ్రామ్స్ లోనే ఉండొచ్చు సార్. ఒక 500 grams ఉంటుందేమో. 500 grams కంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ మీరు 500 grams బరువు ఎత్తలేరా అండి? యాక్చువల్గా అయితే ఎత్తగలను సార్. అంటే కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది సార్. కరెక్ట్. సో మీరు ఇలాగే స్ట్రైట్గా ఉంచాలని అంటే, ఇలా సపోర్ట్ ఉంటే ఇంకొక 10 minutes ఉంచగలను సార్. అండ్ ఇలా సపోర్ట్ ఉంటే ఒక 1/2 hour అయినా ఉంచగలను సార్. ఎగ్జాక్ట్లీ. నెగిటివ్ థాట్ ఇలాంటిది. అంటే గ్రామ్స్లోనే ఉన్న బరువును కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో మొయ్యాలంటే చాలా ఇబ్బంది. శరీరం ఫీల్ అయినట్టే ఒక చిన్న థాట్ అయినా సరే కంటిన్యూస్గా మైండ్లో ఉన్నప్పుడు ఆ థాట్ నెగిటివ్గా మారడమే కాకుండా బరువుగా ఉంటుంది. ఎప్పుడు ఇదే థాట్, దీని నుంచి బయటపడలేకపోతున్నాను అంటున్నారంటే ఒక థాట్ అదే పనిగా తిరిగి మళ్ళీ వస్తుంది. ఇది దాని 2వ లక్షణం. సో 3వ లక్షణం అంటే పెసిమిస్టిక్. దాని ఫలితాలు ఎప్పుడు నెగిటివే. వాటి గురించి నెగిటివ్గా ఆలోచిస్తాం. అంటే 50-50 ఏమో పాస్ అవుతానో లేదో అనుకున్నప్పుడు ఫెయిల్ అవుతానో ఎందుకు అనుకోవాలి? పాస్ అయ్యే అవకాశాలు కూడా 50% ఉన్నాయి. కానీ 50% నెగిటివ్గానే ఆలోచిస్తాం. లాభం వస్తుందా, నష్టం వస్తుందా? నష్టమే వస్తుందా అనుకుంటాం. అది నెగిటివ్ థాట్. సో ఇలా ఈ 3 లక్షణాలు ఉన్నది నెగిటివ్ థాట్. సో ఈ నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే మనకు కావాల్సిన ఆలోచన చేయడానికి ఇది పెద్ద అడ్డుపడుతుంది కదా సార్. అలా అని మనం పాజిటివ్ గా థింక్ చేసి నేను అది అవుతాను అనుకున్న తర్వాత అవ్వకపోయినా డిసప్పాయింట్ అవుతాం కదా సార్. కరెక్ట్. కానీ నేను అవుతాను అని అనుకున్నప్పుడు మీ మైండ్ సెట్ వేరు, మీ ఎనర్జీ వేరు, మీరు అవకాశాలని చూసే మీ దృష్టి వేరు.
నేను అవ్వను అని అనుకున్నప్పుడు మీరు చూసే మీకున్న దృష్టి వేరు. డిసప్పాయింట్మెంట్ వేరు. అవును. సో దీనివల్ల ఏంటంటే ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుంది. నెగిటివ్ థాట్స్ వల్ల ఇక నేను ఇప్పుడు నేను ఎలా ఫెయిల్ అవుతానని బలంగా నమ్మి నెగిటివ్ థాట్ ఉన్నప్పుడు ఇంకొన్ని పుస్తకాలు చదువుదామని అనిపిస్తుందా? అస్సలు అనిపించదు, ఎలాగో ఫెయిల్ అయ్యేదే కదా. ఈ బిజినెస్ ఎట్లా మునిగిపోతుంది అని అన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడదామని అనిపిస్తుందా? అనిపించదు. దూరంగా ఉంటాం. రిలేషన్షిప్లో ఎవరినైనా నమ్మనప్పుడు అసలు వాళ్ళతో పిలిచి మాట్లాడాలి అని అస్సలు అనిపించదు. మీరు దూరంగా ఉంటారు, అవాయిడ్ చేస్తారు, కట్ చేస్తారు, అవును. కమ్యూనికేషన్ ఉండదు. సో దాని అర్థం ఏంటంటే నెగిటివ్ థాట్లో పాజిటివ్ ఫలితాలు ఇవ్వకపోవచ్చు, సక్సెస్ తీసుకురానికపోవచ్చు, కానీ మిమ్మల్ని మళ్ళీ ఎనర్జీతో మరో ప్రయత్నం చేసే బలాన్ని ఇస్తుంది పాజిటివ్ థింకింగ్. కానీ నెగిటివ్ థింకింగ్ అవకాశాలు ఉన్నా సరే అవకాశాన్ని గుర్తించకుండా చేస్తుంది నెగిటివ్ థింకింగ్. సో ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడాలంటే ఇందాక మనం అనుకున్నాం, నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఒక ఇమేజ్ మనకి ఇష్టం లేనిది, మనం కోరుకోనిది, అది మైండ్లో ఉంటే అదే రిపీటెడ్గా వస్తుంటే అది నెగిటివ్ థాట్. మరి ఆ ఇమేజ్ పాజిటివ్ అయితే ఈ పాజిటివ్ ఇమేజ్ని సృష్టించడమే విజువలైజేషన్. నేను ఫలితాల్ని సాధించగలను అన్న నమ్మకంతో సృష్టించే ఇమేజెస్ ఏవైతే వస్తాయో అవి మనిషికి ధైర్యాన్ని, బలాన్ని, ఆప్టిమిజంని క్రియేట్ చేస్తాయి. అంటే మనం సకారాత్మకంగా ఆలోచిస్తాం, పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనకు అవకాశాలు కనిపిస్తాయి, ప్రయత్నాలు చేయాలనిపిస్తుంది, ఫిజికల్ మెంటల్ ఎనర్జీ పెరుగుతుంది, మన ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మారుతుంది, అవతల వాళ్ళతో మాట్లాడి కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలు పెడతాం. ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా, ఈ ఇన్స్పైర్డ్ యాక్షన్ ద్వారా మీకు పాజిటివ్ ఫలితాలు రావడం మొదలు పెడతాయి. మెల్లిగా లైఫ్ మారుతుంది. ఉన్నట్టుండి మీరు ఏదో పాజిటివ్గా ఆలోచించారు కదా అని ప్రపంచం అంతా మారాల్సిన అవసరం లేదు. కానీ మీ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ సైకలాజికల్ హెల్త్ మీరు కాపాడుకోవచ్చు పాజిటివ్ థింకింగ్ ద్వారా. నెగిటివ్ థింకింగ్ ద్వారా ఈ మూడు దెబ్బతింటుంటాయి. సో దీని నుంచి బయటపడాలంటే విజువలైజేషన్ అద్భుతమైన మార్గం చూపిస్తుంది. విజువలైజేషన్లో మనం సృష్టించుకునే విజువల్స్ కాబట్టి, వాటంతట అవే వచ్చే ఆలోచనలు కాదు కాబట్టి, నేను అవాయిడ్ చేద్దాం అనుకున్న బలవంతంగా నా మైండ్లో కూర్చునే ఆలోచనలు కాదు కాబట్టి, పాజిటివ్ థింకింగ్ని ఈజీగా పాజిటివ్ థింకింగ్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఒక్క విజువలైజేషన్లోనే ఉంది. విజువలైజేషన్ ఏంటంటే ప్రయత్నపూర్వకంగా విత్ మై ఎఫర్ట్స్ ఐ క్రియేట్ పాజిటివ్ ఇమేజెస్. నాకు ఏం కావాలో, ఏం కోరుకున్నానో, ఏ స్థితిలో ఉండాలనుకున్నానో, ఏది నా జీవితంలో కోరుకున్నానో వాటన్నిటిని నేను విజువలైజ్ చేసుకోవచ్చు. అది పాజిటివ్ థాట్ అవుతుంది. ఈ పాజిటివ్ థాట్ మేనిఫెస్ట్ చేస్తుంది. సో మనం ఎట్లా అయితే నెగిటివ్ థాట్స్ మన ఫలితాలని మనకు దూరం చేస్తాయో, పాజిటివ్ థాట్స్ మంచి ఫలితాలని మన దగ్గర చేస్తాయి. సో అలా మనం రీప్లేస్ చేయొచ్చు. సో నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడాలంటే మనం తెలుసుకోవాల్సిన అంటే సెల్ఫ్ అవేర్నెస్. ముందు మనకు ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచనలు, వీటికి కారణం ఏంటి, ఇవి వస్తే ఎంతసేపు ఉంటున్నాయి, ఏ థాట్స్ ఏ టైంలో వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ అర్థం చేసుకోవడం సెల్ఫ్ అవేర్నెస్. నాకు తెలియదు ఎందుకు వస్తాయో, ఉన్నట్టు నిద్రలో వచ్చేస్తున్నాయి, ఎవరితోనే మాట్లాడుతుండగానే నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అని ర్యాండమ్గా మీరు అనుకునే కంటే అసలు మీకు ఎప్పుడు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఈ ఆలోచనలన్నీ చేస్తే మీ అవేర్నెస్ పెరుగుతుంది. సెకండ్, ఒకటి మీ గురించి మీకు తెలిసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఫస్ట్ గ్రాటిట్యూడ్. ఏంటి గ్రాటిట్యూడ్ అంటే, మీరు ఏవి బాగలేవో అవన్నీ గుర్తించారు కదా, ఎందుకు నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఏ కారణం వల్ల వస్తున్నాయి, ఎంతసేపు ఉంటున్నాయి, ఏ థాట్స్ వస్తున్నాయి అని. ఇప్పుడు మీ థాట్ షిఫ్ట్ చేయండి. దీన్ని మైండ్ షిఫ్ట్ అంట. ఈ మైండ్ షిఫ్ట్ చేయడం ద్వారా ఈరోజు జరిగిన మంచి ఏంటి, ఈరోజు జరిగిన ఏదో ఒకటైనా ఉండదా, 70% మీకు నెగిటివ్ జరిగి ఉంటుంది అనుకుంది, అది జరిగి ఉండడం కూడా మన పర్సెప్షన్. సో మిగతా 30% అంటే మీ ఫోకస్ని షిఫ్ట్ చేయండి. మీకు సడన్గా కనిపించని విషయాలు కనిపించడం మొదలు పెడతాయి. విజువలైజేషన్ ఏం చేస్తుందంటే మైండ్ షిఫ్ట్ చేస్తుంది. మీ థాట్స్ని, మైండ్ని షిఫ్ట్ చేస్తే మన బాడీలో ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ మారిపోతుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ లెవెల్స్ మారిపోయాయంటే పాజిటివ్ కెమికల్స్ని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు బాడీలో. ఎప్పుడు పాజిటివ్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేశారో బాడీలో, మీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మారిపోయింది. మీ ఎప్పుడైతే వైబ్రేషన్ మారిందో మీరు కనెక్ట్ అవ్వడం యూనివర్స్కి చాలా ఈజీ అవుతుంది. పాజిబిలిటీస్ని ఆలోచిస్తారు, యాక్షన్ని ఇన్స్పిరేషన్గా మార్చుకుంటారు.
మీ యాక్షన్ మీరు కోరుకున్న ఫలితాలను మీకు అందిస్తుంది. అలా విజువలైజేషన్ ద్వారా నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడి పాజిటివ్ థాట్స్ని అట్రాక్ట్ చేసి మనం కావాలనుకుంటున్న మన స్థితిని మన జీవితంలోకి మనం ఆహ్వానించవచ్చు. థ్యాంక్ యూ సార్. అంటే మీరు చెప్తున్నంత సేపు కూడా నేను విజువలైజ్ చేసుకుంటూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మరి చూసారు కదండి, అంటే విజువలైజేషన్ మన లైఫ్లో మనకి ఎంత ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నెగటివ్ థాట్స్ నుంచి మనం ఎలా బయటికి రావాలి. ఒక్కసారి మీరు నెగటివ్ థాట్స్ నుంచి బయటకు వచ్చి చూస్తే మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్. సో రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ మీకు కూడా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కనుక క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే November 26th నుంచి November 30th వరకు మనకి వర్క్షాప్ అయితే ఉందండి. సో డెఫినెట్గా మీ అందరికీ ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.